మీరు టీ తాగుతున్నారా? జర జాగ్రత్త. పని ఒత్తిడి, తలనొప్పి ఉందని రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్స్ కు వెళ్తున్నారా? టీ తాగితే రిలీఫ్ అవుతుందని అనుకుని తాగితే అంతే సంగతులు. టీలో కలుపుతున్న టీ పొడి కల్తీ అని తెలిస్తే ఏంటి సంగతి? మీరు తాగుతున్నప్పుడు టీలో ఏమైనా చేంజెస్ కనిపిస్తోందా? ఏదో చిక్కగా తీయగా ఉందని జురేస్తున్నారా? హైదరాబాద్ లో నకిలీ టీ పొడి ముఠా గుట్టురట్టయింది. టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం శరత్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి శరత్ నగర్ పరిధిలో టీ పొడి కల్తీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు జగన్నాథ్ బిష్ణోయ్గా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు అక్రమ లాభాల కోసం టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు అంగీకరించాడు. 1 కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ ను మిక్స్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీగా నమ్మించి స్థానిక టీ స్టాల్స్ కు, ఇతర డీలర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ లో నకిలీ టీ పొడి ముఠా గుట్టురట్టయింది. టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం శరత్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి శరత్ నగర్ పరిధిలో టీ పొడి కల్తీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు జగన్నాథ్ బిష్ణోయ్గా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు అక్రమ లాభాల కోసం టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు అంగీకరించాడు. 1 కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ ను మిక్స్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీగా నమ్మించి స్థానిక టీ స్టాల్స్ కు, ఇతర డీలర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ లో నకిలీ టీ పొడి ముఠా గుట్టురట్టయింది. టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం శరత్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి శరత్ నగర్ పరిధిలో టీ పొడి కల్తీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు జగన్నాథ్ బిష్ణోయ్గా గుర్తించారు. ఇక పోలీసుల విచారణలో నిందితుడు అక్రమ లాభాల కోసం టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు అంగీకరించాడు. 1 కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ ను మిక్స్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఇక ఈ కల్తీ టీ పొడిని అసలైన టీగా నమ్మించి స్థానిక టీ స్టాల్స్ కు, ఇతర డీలర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినమైన చట్టమైన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.